పద. ఇక నా వల్ల కాదు. ఏమండి, ఏం చేస్తున్నారు? ఉండు, ఇక్కడ కూడా యాప్ చెట్టు ఉంది. ప్లీజ్ కిందకి రండి. దీన్ని కూడా తీయజేయద్దా? సరే, మీ ఇష్టం. చీకటి పడేలా ఉంది. మనకి ఇంకా ఫుడ్ కూడా దొరకలేదు. ఈ అడవిలో ఫుడ్ షెల్టర్ లేకుండా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఏమైంది? ఏం లేదు. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? టెన్షన్ ఏం లేదే. మరి ఎందుకు ఫేస్ అలా పెట్టావు? అది 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 అన్నీ కరెక్ట్ రాశాను కానీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ రాశాను. మనం ముందుకు వెళ్ళాల్సిందే, రైట్కి వచ్చాం. వాట్? మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోదాం. షట్ అప్. అయినా నీలాంటి బుర్ర తక్కువ దాన్ని తీసుకురావడం నా బుద్ధి తక్కువ. ఓయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఆ వాటర్ బాటిల్ విషయంలో కూడా అలాగే చేసావు. నాకు కోపం తెప్పించుకో. ఏం చేస్తావు? తిరిగి వెళ్ళిపోతావా? థ్యాంక్స్ ఐడియా ఇచ్చినందుకు. నిజంగా వెళ్ళిపోతావా? రాత్రంతా ఏడుస్తూ కూర్చో దెయ్యంలాగా. అమ్మా. అభి, ఇంకెంత దూరం వెళ్ళాలి? చీకటి పడుతుంది. అసలు నువ్వు పజిల్ కరెక్ట్గా సాల్వ్ చేసావా లేదా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి కరెక్ట్గా రాశానని? అస్తమా నువ్వు విసిగిస్తావు. నీదేం పోయింది? 10 లక్షలు మిస్ అవుతే మంచి లైఫ్ మిస్ అవుతుంది. డబ్బు తప్ప వేరే గొడవేం లేదా నీకు? ఇంకేముండాలి? డబ్బు కాకుండా జీవితంలో చాలా ఉన్నాయి. ఇంకేమున్నాయి? నీలాంటి దానికి చెప్పిన అర్థం కాదులే. నీలాంటి దానికా? అంటే నువ్వెలాంటి వాడివి? లవ్ చేయడానికి డబ్బు లేదని భయపడ్డావు, పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేదని భయపడ్డావు, హ్యాపీగా గడపడానికి డబ్బు లేదని భయపడ్డావు. ఇప్పుడు నన్ను డబ్బు పిచ్చిదాన్ని అంటున్నావా? నేను డబ్బు పిచ్చిదాన్ని అయితే నువ్వు కూడా డబ్బు పిచ్చివాడివి. నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. అయినా ఇప్పుడు గొడవపడి ఏం లాభం లేదులే. ఈ గేమ్ ఆడేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? నువ్వు దూరం అవుతావని తెలిసినప్పటి నుంచి లోపల లోపల ఎంత కుమిలిపోతున్నాను తెలుసా నీకు? నా ఫీలింగ్స్ గురించి లెక్కలేనప్పుడు నీ జీవితం గురించి నాకెందుకే? రేపు ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోదాం. నేను ఏం మాట్లేదు. విశ్వ, ఆగు. ట్రాలీ షాట్ తీస్తున్నా. షాట్ ఓకే. ఏంటి ఫేస్ డల్గా ఉంది? ఆకలేస్తుందా? విశ్వ, మళ్ళీ ఏమైంది? వాట్ ఈస్ దిస్? ఓ, చూసేసావా? అసలు ఎందుకు ఇలా చేసావు? టేక్ ఇట్ ఈజీ హేమా, ఏదో టెన్షన్లో. ఏంటి టెన్షన్లో? ఇది టెన్షన్ కాదు, నీ ఇంటెన్షన్. అడవికి వచ్చినప్పుడు నేను చూస్తున్నా. నీకు నా పైన వేరే ఉద్దేశం ఉంది. అంటే అంతకుముందు అలా అనిపించలేదు నీ బ్రెయిన్కి? అంతకుముందు అంటే అదే టెంపుల్, కిస్, హగ్, బైక్. షట్ అప్. హైమా, హైమా, నేను స్ట్రైట్గా చెప్తున్నా, నువ్వు మీ అమ్మ నాన్నతో ఉన్నా సరే హైమవత్ ఎలా ఉంది, హైమవత్ ఎలా ఉందని టెన్షన్ పడుతూనే ఉంటా. అదే నువ్వు బయటికి వెళ్ళావని తెలిసిందనుకో, ఆ టెన్షన్ డబుల్ అయిపోతుంది. నేను లేకుండా లైఫ్ ఎలా లీడ్ చేస్తావా అని పదే పదే ఆలోచిస్తూ ఉంటా, తెలుసా? సో వాట్? సో మనిద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకో, నాకు కొంచెం టెన్షన్ తగ్గి నేను ప్రశాంతంగా ఉంటా. ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేసావా? ప్రపంచంలో బ్రెయిన్ ఉన్న ఏ అమ్మాయి ఇలా ప్రపోజ్ చేస్తే అస్సలు ఒప్పుకోదు. అయినా ఒక కిస్సు, ఒక హగ్ ఇచ్చి బ్యాక్ ఎక్కేస్తే లవ్ చేసేస్తారా? గో టు హెల్. నువ్వు లేకుండా నేను హాయిగా బతకగలను. కానీ నేను బతకలేను హైమావతి. అయినా మన ఇద్దరికి సెట్ అవ్వదు. ఏ, ఎందుకు సెట్ అవ్వదు? మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు. నువ్వేమో పొటాటో, నేనేమో టమాటో. ఎలా సెట్ అవుతుంది? చీకటి పడుతోంది. ఎంతవరకు అడవిలో నుంచి ఒక్క చావు కేక గాని, ఒక గావు కేక గాని వినిపించలేదు.
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.